9 రోజులు పూజలు అందుకున్న మా గణనాథుడు గంగ ఒడిలోనికి చేరే టైం వచ్చింది. వెళ్తుంటే చాలా బాధగా అనిపించింది. పిల్లలైతే కార్లో ఎక్కడానికి చాలా హడావిడిగా వేశారు. వాళ్ళకి ప్లేస్ సరిపోతలేదు కదా, ఎంత ప్లేస్ ఉన్నా కానీ సరిపోదు పిల్లలకు. ఎటన్నా వెళ్దామంటే ఇలానే అల్లరి అల్లరి చేస్తూ ఉంటారు పిల్లలు. మొత్తానికైతే నిమజ్జనానికి బయలుదేరాం. మా ఆయన కార్లో ఎక్కేస్తున్నాడు. తను ఎక్కినాక చిన్న వీడియో తీశాడు మా అందరినీ. కార్లో దేవుని తీసుకెళ్తూ ఉంటే చాలా బాధగా అనిపించింది ఫ్రెండ్స్. వెళ్ళేటప్పుడు చూడు పిల్లలు ఎంత హుషారుగా ఉన్నారు, వచ్చేటప్పుడు మాత్రం చాలా సాడ్గా ఫీల్ అవ్వకుండా వచ్చేసారు. ఇక నిమజ్జనం చేసే ప్లేస్కి వచ్చేసాము. దేవుళ్ళని పట్టుకొని నడుస్తూ ఉన్నాము. మేము రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నాము. అక్కడ నిమజ్జనం చేసే క్రేన్ దగ్గరికి వెళ్ళేసాము. అక్కడ ఉన్న వాళ్ళంతా క్రేన్ ఎక్కిస్తున్నారు వినాయకులని. వినాయకులు అలా ఎక్కిస్తుంటే చాలా బాధగా అనిపించింది. మా ఆయన అయితే కొబ్బరికాయ కొట్టేసి దేవుళ్ళను మొక్కి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మళ్ళీ తిరిగి రావయ్యా, మాకు విఘ్నాలు లేకుండా చూడు రావయ్యా అనుకుంటా మొక్కాడు. మా పిల్లలందరినీ క్రేన్ ఎక్కించేశాడు. పిల్లలు కూడా క్రేన్ ఎక్కుతుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. కానీ దిగుతుంటే మాత్రం మళ్ళీ బాధ వేసింది పిల్లలకి. ఎంతైనా గణపయ్య 9 రోజులు పూజలు అందుకున్న గణపయ్య వెళ్తున్నాడంటే చాలా బాధగా అనిపించింది. మేము కూడా మా ఆయన కూడా నేను కూడా పిల్లలందరినీ క్రేన్ ఎక్కండ్రా ఒకసారి అని అందరి పిల్లలందరినీ పిలుస్తానని మా ఆయన కూడా వచ్చి నేను కూడా క్రేన్ ఎక్కుతా అని ఎక్కడున్నాడు. దేవుడు వెళ్తూ ఉంటే చాలా చాలా బాధగా అనిపించింది. ఎంతైనా ఇక నిమజ్జనానికి మా గణనాథులు రెడీ అయ్యారు. నిమజ్జనం నుంచి దేవుళ్ళు వెళ్తున్నారంటే చాలా బాధగా అనిపించింది. చాలా చాలా బాధపడుతూ నిమజ్జనం చేసాం ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ మా ఇంటికి తిరిగిరా గణపయ్య అని మొక్కేసాం. ఇక నిమజ్జన కార్యక్రమం జరుగుతున్నది ఫ్రెండ్స్. నిమజ్జనం అయిపోయినాక చెరువులో ఉన్నటువంటి నీళ్లు మా పైన చల్లారు ఫ్రెండ్స్. వస్తుంటే మా పిల్లలైతే చాలా బాధపడుతూ ఉన్నారు. వినాయకులు మునిగేదాకా చూద్దాం మమ్మీ అనుకుంటా చూస్తూనే ఉన్నారు. చాలా వచ్చేటప్పుడు చూడండి ఎలా బాధపడుకుంటూ వస్తున్నారు పాపం పిల్లలైతే.